SSVGR న్యూస్ కు స్వాగతం. ఏదైనా మెయిన్ వస్తామా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అనధికారులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ గత ప్రభుత్వంలో ఈ విధంగా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి నిధి నుంచి సీఎం నిలుపులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే బాగలేకుండా హాస్పిటల్లో మరి ఆరోగ్యశ్రీలో కానీ వాటిలో వర్తించకపోతే వాళ్ళు బిల్లులు తెచ్చుకొని ఇస్తే ఎమ్మెల్యే ఆఫీసులో చేర్పిస్తే మరి ముఖ్యమంత్రి నిధి నుంచి మళ్ళా చెక్కులు తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ళకు వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. అందరూ కూడా గుర్తించాలి. ఎవరైనా ఇలాంటి సమస్యల్లో ఉంటే మీకు ఆరోగ్యశ్రీ వర్తించకుండా ప్రభుత్వం నుంచి రాకుండా ఉంటే మీరు బిల్లులు తీసుకొచ్చి ఎమ్మెల్యే ఆఫీసులో ఇస్తే ఖచ్చితంగా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఇది నిరంతరం ప్రక్రియ, ఒకరోజు అనేది కాదు. ఇటీవల ఒక వారం రోజుల క్రితం కూడా ఒక 60-70 చెక్కులు ఇచ్చాం. ఈరోజు కూడా 63 మందికి 81,46,870 రూపాయలు ఈరోజు కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా గమనించాలి. గత ప్రభుత్వంలో ఏ ఒక్క రూపాయి కూడా ఇలాంటి ముఖ్యమంత్రి నిధి నుంచి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అది ఒక చంద్రబాబు నాయుడే పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ వెంకటగిరి టౌన్ ఈరోజు 14 మందికి 17,66,730 రూపాయలు ఇప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కుటుంబాలకు వెళ్ళి వాళ్ళని కూడా పరామర్శించి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.